మిథున రాశి వారికి ఈ వారంలో ఏవైనా అభివృద్ధి అవకాశాలు ఉన్నాయండి? చాలా బాగున్నాయి. ప్రధానంగా చైతన్యవంతంగా ఆలోచించాలి. ఎందుకని అంటే అష్టమంలో శుక్రుడు, షష్టంలో శని, తృతీయస్థ రాహు. ప్రధానంగా 2 పాపగ్రహాలు ఉన్నాయి. ఒకటే శుభగ్రహం ఉంది, అది కూడా అష్టమంలో ఉంది. అష్టైశ్వర్యాలని ప్రసాదించే గ్రహంగా మన శుక్రుడిని భావిస్తాం. నూతన బాధ్యతలు చేపడతారు, పరిస్థితులు అనుకూలంగా మారతాయి, ఐశ్వర్య ప్రాప్తి ఉంది, బాధ్యతలు మరింతగా పెరుగుతాయి, కాలం అనుకూలించి పదవీ లాభం పొందుతారు, శుభవార్త వింటారు, ముఖ్యులతో సమావేశాలు జరిపి అభివృద్ధిని సాధిస్తారు. వారం మధ్యలో ఒక ముఖ్య పని పూర్తవుతుంది, ఎదురు చూస్తున్న ఫలితం అనుకూలంగా సిద్ధిస్తుంది, ఉద్యోగ స్థిరత్వం ఉన్నది, అపార్థాలు తొలగుతాయి, మిత్రబలాన్ని పెంచుకుంటారు, సుఖశాంతులు నెలకొంటాయి, పట్టుదలతో బాధ్యతాయుతంగా వ్యవహరించి మంచి భవిష్యత్తు మీ సొంతమయ్యే విధంగా మీ ఆలోచన విధానం ఉంటుంది, చక్కగా శుభప్రదంగా కొనసాగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్తోత్రం చదువుకోవటం ద్వారాగా ధైర్యం పెరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? అవకాశం ఉంటే షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్తోత్రం చదువుకోవాలి, అలాగే ఆయన దర్శనం చేయాలి, లేదా మామూలుగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారినైనా దర్శనం చేస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 9వ రాశిలో కుజగ్రహ సంచారం జరుగుతోంది. భాగ్య రాశిలో కుజుడు కనుకుంటే అగ్ని సమానమైన ఫలితాలు ఉంటాయి, అంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుజప్రీతిగా కందులు దానం చేస్తే చాలా మంచిది.